జై శ్రీకృష్ణ. జై శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణీయంలోని 36వ దశకమైన పరశురామావతార వర్ణనము అర్థాన్ని ఇప్పుడు విందాం. స్వామి, పూర్వకాలమున నీవు అత్రి మహర్షికి అనసూయయందు దత్తుడను పేరుతో దత్తాత్రేయుడుగా జన్మించితివి. గురువుగా నుండి శిష్యులను కలిగియుండుటకు ఇష్టము లేక స్వేచ్ఛగా భూమండలమున భార్యతో కలిసి తిరుగుచూ ఉంటివి. అప్పుడు గొప్ప భక్తుడైన హైహయ వంశమునకు చెందిన రాజు అగు కార్తవీర్యార్జునుడు నిన్ను సేవింపగా అతనికి అష్టసిద్ధులు ప్రాప్తించుట మొదలైన వరములనిచ్చి చివరకు నీ చేతిలోనే మరణించున్నట్లు వరము ఒసగితివి. ప్రభు, ఆ కాలమున రాజులు అందరూను బ్రాహ్మణుల యందును వేదముల యందును ద్వేషము వహించి దుష్టులై భూమికి భారముగా నుండిరి. నీ వర ప్రభావమున అమిత శక్తిశాలి అయిన కార్తవీర్యార్జునకు భయపడి వారు అణిగి మణిగి ఉండిరి. అప్పుడు అతనికిచ్చిన వరము, నీ చేతిలోనే అతడు మృతి చెందునట్లు ఇచ్చిన వరము యథార్థము గావించుటకును, భూమికి భారముగానున్న దుష్టరాజులను హతమార్చుటకును నీవు భృగువంశమునందు రేణుకా జమదగ్నులకు పుత్రుడవై జన్మించితివి. వారి కుమారులలో నీవు చిన్నవాడువు. నీ పేరు పరశురాముడు. నీవు తల్లిదండ్రులకు ఎంతయో సంతోషమును గూర్చుచుంటివి. స్వామి, నీవు 14 వయసులోనే సమస్త వేదములను అభ్యసించితివి. ఒకనాడు గంధర్వరాజైన చిత్రరథుడు కొంతమంది యువతులతో జలక్రీడలు ఆడుచుండగా ఆ దృశ్యమునకు నీ తల్లి ఆకర్షితురాలైనది. నీ తండ్రి కోపించి ఆమెను వధించమని ఆజ్ఞాపించెను. అప్పుడు తండ్రి ఆజ్ఞను ఉల్లంఘించిన నీ సోదరులతో తల్లిని కూడా తండ్రి ఆజ్ఞ మేరకు చంపితివి. పిదప నీ తండ్రి శాంతించి వరమీయగా నీ తల్లిని తిరిగి సోదరులను కూడా బ్రతికించుకుంటివి. అప్పుడు నీ తల్లి కూడా నీ వరములను ఇచ్చినది. దేవా, తండ్రి యొక్క కోరికచే నీ తల్లిని సంతోషపెట్టుటకై స్వర్గలోకమున ఉన్న కామధేనువును నీ ఆశ్రమమునకు తీసుకుని వచ్చితివి. అట్లే నీ ప్రపితామహుడైన భృగు మహర్షి ఆజ్ఞను అనుసరించి హిమవత్ పర్వతమునకు పోయి అచట ఉన్న శివుని ఆరాధించితివి. ఆ స్వామి అనుగ్రహము వలన గండ్రగొడ్డలిని పొంది ఆ పరమేశ్వరుడు చెప్పిన రాక్షసులను సంహరించితివి. అందువలన ఆ పరమేశ్వరుడు కరుణతో మహాస్త్రములను ప్రసాదించెను. తర్వాత అకృతవ్రణుడను మునీశ్వరుని స్నేహితునిగా చేసుకొని నీ ఆశ్రమమునకు తిరిగి వచ్చితివి. ప్రభు, ఒకప్పుడు కార్తవీర్యార్జునుడు వేటకై వెడలి నీ ఆశ్రమమునకు వచ్చెను. అప్పుడు నీ తండ్రి అయిన జమదగ్ని కామధేనువు యొక్క అనుగ్రహము వలన లభించిన వస్తువుల చేత ఆ మహారాజునకు విశేషముగా అతిథి సత్కారములను చేసెను. తరువాత ఆ మహారాజు పట్టణమునకు తిరిగిపోయి దుష్టుడైన మంత్రి ప్రోద్బలము చేత కామధేనువును కొనుటకై ఒక దూతను పంపెను. జమదగ్ని మహర్షి అతనిని తిరస్కరించగా దుష్టుడైన అతడు మహర్షిని చంపెను. అందువలన కామధేనువు కోపముతో మహారాజు యొక్క సేనన అంతయు చంపివేసినది. చివరకు ఆ దుష్టుడు కామధేనువు యొక్క దూడను అపహరించుకుని పోయెను. దేవా, అప్పుడు శుక్రాచార్యుడు తన మంత్రశక్తిచే జమదగ్ని తిరిగి బ్రతికించెను. ఆ జమదగ్ని వలన విషయమును తెలుసుకున్న పరశురాముడు విపరీతమైన క్రోధమునకు లోనయ్యెను. అందువలన శంకరుని సేవకుడైన మహోధరుడని ధ్యానింపగా అతడు నీకు ధనస్సు, గొడ్డలిని, బాణములను ఇచ్చెను. వాటిని ధరించి నీవు అశ్వముతో సారథితోనూ రథమునెక్కి కార్తవీర్యుని రాజధాని అయిన మాహిష్మతి పురమునకు వెళ్ళితివి. మంచి మాటలతో కామధేనువు యొక్క దూడనిమ్మని నీవు రాజును అడగగా అతడు తిరస్కరించెను. అందువలన నీవు అతనితో యుద్ధమునకు దిగితివి. స్వామి, కార్తవీర్యార్జునుడు తన యొక్క 10,000 మంది పుత్రులతో 17 అక్షౌహిణుల సైన్యముతో మహావీరులైన సేనాధిపతులతో ఇంకను అనేకులైన తన మిత్రులతో కలిసి భయంకరముగా యుద్ధము చేయనారంభించెను. వెంటనే నీవు నీ బాణములచే గొడ్డలిచే సమస్త సైన్యమును సంహరించితివి. కార్తవీర్యార్జునుని కుమారులలో చనిపోగా మిగిలిన వారు భీతిల్లి పారిపోయిరి. అప్పుడు ఆ హైహయుడు స్వయముగా పరశురాముని రూపమునున్న నీపై దుముకెను.
ప్రభు, ఒకానొకప్పుడు కార్తవీర్యార్జునుడు పొంగి పొర్లుచున్న నర్మదా నది జలములను తన 1000 బాహువులచే అవలేలగా అడ్డగించియుండెను. ఆ సమయమున అతడు తనపై యుద్ధమునకు వచ్చిన రావణాసురుడిని యొక్క గర్వమును అణిచివేసెను. అట్టి కార్తవీర్యార్జునుడు తన సహస్ర బాహువులచే నీపై అనేక అస్త్రశస్త్రములు ప్రయోగింపగా నీవు వాటన్నిటినీ నిరోధించితివి. చివరకు అతడు నీ మీద ఒక దివ్యాస్త్రమును ప్రయోగింపగా అది కూడా నీ చేతిలో విఫలమయ్యెను. దానిని బట్టి నీవు సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణుడువే అని గ్రహించి అతడు నిన్ను ధ్యానింపసాగెను. అంతట నీవు అతని బాహువులను ఖండించి అతనిని సంహరించితివి. నీ చేత మరణించుట వలన అతడు వైకుంఠమునకు చేరెను. స్వామి, నీవు కార్తవీర్యార్జునుడిని చంపినందు వలన అతని పుత్రులు కోపించి నీవు లేని సమయమును చూచుకొని నీ తండ్రిని వధించిరి. అప్పుడు నీ తల్లి రేణుక దుఃఖముచే పదే పదే గుండెలు బాదుకుంటూ ఏడ్చుచుండగా చూచి నీవు క్షత్రియుల అందరూ చంపుదనని భయంకరమైన ప్రతిజ్ఞ చేసితివి. తర్వాత మరలా మహోదరుడిని ధ్యానించి ఆయుధములను రథమును తీసుకొని అన్ని దిక్కుల యందు బ్రాహ్మణ ద్వేషులైన రాజులు అందరూ గొడ్డలి చేత నరుకుచు బాణముల చేత కొట్టుచు మండలమున క్షత్రియులు లేకుండా చేసితివి. స్వామి, తర్వాత నీ తండ్రిని తిరిగి బ్రతికించుకొని 21 మారులు భూమండలము అంతయు ఈ క్షత్రియులు అందరూ సంహరించితివి. రాజుల రక్తపు టేరులతో నిండిన సమంత పంచకమున పితృదేవతలకు తర్పణములు చేసితివి. తర్వాత యజ్ఞము చేసి అందు నీవు జయించిన భూభాగమును అంతయు కశ్యపుడు మొదలైన బ్రాహ్మణులకు దానము చేసితివి. తర్వాత ఒకప్పుడు సాల్వునితో యుద్ధము చేసినప్పుడు సనక సనందాది బ్రాహ్మణ పుత్రులు నీతో ఇతనిని శ్రీకృష్ణుడు చంపును, కావున వీనితో యుద్ధము చేయవద్దు అని కోరుట వలన సాలునితో యుద్ధము చేయక అతనిని వదిలిపెట్టితివి. భార్గవరాముని రూపమునున్న గురువాయూరప్ప, నీ అస్త్రశస్త్రములు అన్నిటినీ వదిలి మహేంద్ర పర్వతమున తపస్సు చేయుచూ ఉంటివి. అప్పుడు గోకర్ణము వరకు ఉన్న భూభాగము అంతయు సముద్రమున మునిగియున్నందు వలన దానిని ఉద్ధరింపమని అచట మునులు నిన్ను కోరిరి. అందువలన ఆగ్నేయాస్త్రమును ధ్యానింపగా సముద్రుడు భయపడి నీవు శృవమును విసిరినంత మేరకు దూరముగా జరిగెను. ఆ విధముగా ప్రాచీన కేరళము ఏర్పడినది. అట్టి పరమాత్మ, నన్ను రక్షింపుము స్వామి. పరశురామావతార చరిత్రము విన్న మాకు ఎల్లవేళలా ఆ గురువాయూరప్ప రక్షించి కాపాడునుగాక. మాలోని ఉన్న వ్యాధులను తరిమికొట్టునుగాక. శ్రీమన్నారాయణీయం 36వ దశకమైన పరశురామావతార వర్ణనము సమాప్తం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై శ్రీకృష్ణ, జై గోవింద, జై గురువాయూరప్పన్, జై పరశురామ్.